సిదిరి అప్పలరాజు కొడుకు రోడ్ యాక్సిడెంట్ చేసి ఒక చనిపోతే దాన్ని జగన్మోహన్ రెడ్డి 18 ఏళ్ల పిల్లవాడు అది అని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? ముందు జగన్మోహన్ రెడ్డిని జైలు వేయాలండి. చిన్న పిల్లవాడు అంట ప్రాణం విలువ లేదా అంటే పేదవాడు చచ్చిపోతే దాని చిన్న కేసు అంటాడు. అంటే చచ్చిపోయిన వాళ్ళందరూ చిన్న కేసేనా అంటే పెద్ద కేసు ఏంటి అంట? ముందు ఒక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయి ఉండి మినిస్టర్ అయి ఉండి 18 నిన్నకుండా ఉన్నవాడికి బండి ఎలా ఇచ్చాడు? 18 ఏళ్ళు ఇప్పుడు మీరు అయంలో 18 ఏళ్ళు దాటితేనే బండి ఇవ్వండి అదని అంటారు కదా. 18 ఏళ్ళు నిన్నకుండా ఉన్నవాడికి బండి ఎలా ఇచ్చారు? మళ్ళీ ఇచ్చింది కాక ఆ ఎమ్మెల్యేని మినిస్టర్ని మందలిచ్చింది కాక మళ్ళీ పైపొచ్చి రోడ్డు మీదకి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చిన్నపిల్లలు అంటారా? ఏ రకంగా చిన్నపిల్లలు ప్రాణ విలువ అంత చిన్నదిలా కనబడతా మీకు? ఇవాళ ఈయన చనిపోతే చిన్నదంటావు, ఇంకా రేపు పొద్దున ఇంకొకరు చనిపోతే చిన్నదంటావు. నీ బాబాయ్ కేసు కూడా బయట తీసుకెళ్ళవు నువ్వు అంటే ప్రాణం అంటే నీకు అంత చిన్నదిలా కనబడుతుందా? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నాడు తెలిసి తెలియదు చేసుకుంటాడు అది మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఏం తెలిసి తెలియకుండా చేశాడు? ఇవాళ నేను వచ్చి నిన్ను ఒక లాగి పెట్టి కొడతాము తెలిసి నేను చిన్నపిల్లలు లాగి పెట్టి కొట్టా నాకు తెలిసి తెలియదు. నువ్వు ఊరుకుంటావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు ఊరుకోవే? నీ తొత్తులు అయితే నీ వాళ్ళైతే చిన్న తప్పు చిన్న తెలియక చేశారు. అదే ఎవరైనా చేస్తారు పెద్ద తప్పే. తెలిసి తెలియకుండా మాట్లాడదు. ఇప్పటికే నువ్వు ఆల్రెడీ 150 సీట్లకి 11 సీట్లు వచ్చినాయి. రేపొద్దున 1 సీట్ వస్తుందో కూడా గ్యారంటీ లేదు. నువ్వు ఇలా చేసి జనాలు ఇంకా ఇంకా చెడ్డ పేరు తెచ్చుకుంటావు నేను అనుకున్నా. వాళ్ళ కార్యకర్తల్ని వాళ్ళ ఎమ్మెల్యేలని వాళ్ళ మంత్రుల్ని కాపాడుకోవడానికి అలా చేస్తున్నాడు. దాన్ని బయటికి రానికూడదు, బయటికి చెందకూడదు. అలాంటి వాళ్ళు నువ్వు సపోర్ట్ చేస్తే నీకున్న చెడ్డ పేరు నీకు ఇంకా ఇప్పటికే ఆల్రెడీ చెడ్డ పేరు వచ్చింది. దాన్ని ఇంకా ఇంకా వస్తుందని నేను అనుకున్నానండి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నారు ఈ గవర్నమెంట్ ఏమో పోలీసులు కేసు పెట్టి అరెస్ట్ చేస్తే ఎందుకు హత్య కేసు నమోదు చేశారు అది అని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అవును, హత్య కేసు నువ్వు ఆల్రెడీ హత్య చేసావు కదా. ఇప్పుడు అబ్బాయి చనిపోయాడు కదా. చనిపోయిన హత్య కేసు అనక లేకపోతే ర్యాగింగ్ కేసు, లవ్ కేసు, ముద్దు కేసు అంటారా? మరి ఈ కేసు ఏమంటారు నాకైతే తెలియట్లేదు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే సిదిరి అప్పలరాజు కొడుకు రోడ్డు యాక్సిడెంట్ చేసి ఒక అతన్ని చనిపోవడానికి కారణం అయితే దాన్ని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ తెలుసు తెలియక మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? అదేనండి, అసలు మాజీ మంత్రి ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడుతుంటే మాకు ఈయనైనా గెలిపించారు జనాలు, ఈయనైనా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు అని ఆశ్చర్యంగా ఉందండి. అసలు మాకు ఇప్పుడు మామూలుగా 18 ఏళ్ళు దాటితే మైనార్టీ తీరుతుంది కదా. అసలు అలా 18 ఏళ్ళు వేలుతో సంబంధం ఏముందండి? నీకు అంత చిన్నవాడికి నువ్వు బండి ఇచ్చి రోడ్డు మీదకి పంపించడం ఎందుకు? అసలు తప్పే కదా, పెద్దవాళ్ళదే తప్పది. అంటే అప్పుడు కొడుకుని వదిలేసి తండ్రిని అరెస్ట్ చేయాలి కదా. తప్పుల్ని వెనకేసుకొస్తూ మొన్న విజయవాడలో ఒక కుర్రాడు ఏదో జరిగిన దానికి కూడా అలాగే 23 ఏళ్ళు చిన్న కుర్రాడు ఏదో తెలుసో తెలియకో చేశాడు అని ఇలాగ జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడతాడని మేమైతే ఊహించుకోలేదండి. చెడగొడతానికే మరి ఇది ఆల్రెడీ చెడిపోతున్నారు కూడాను. ఇంకా కొంతమంది ఉన్నారు ఆ గంజాయికి ఆ బానిసకి మొత్తానికి దేని వల్ల బానిస చేశాడో కుర్రాళ్ళందరినీ బానిసలు చేసి వెనకాల తిప్పుకుంటూ వాళ్ళ జీవితాలు నాశనం చేసేస్తున్నాడండి. ఆ రోజు ఆ అబ్బాయిని అలాగే వెనకేసుకొచ్చాడు. ఈ రోజు ఈయన కూడా ఒక ఆయన తండ్రి ఒక మంత్రిగా చేశాడు. ఆయన ఏంటంటే ఆ కొడుకు ఏదో జరిగిపోయినట్టుగా హాస్పిటల్కి గబగబా ఆయన అబ్బాయిని వేసుకెళ్ళిపోయి ఎవరినో ముక్కు మాహం తెలియని అమాయకుడు నిరికించి ప్లస్ ఆ అమ్మాయి చనిపోయిన అబ్బాయి ఆవిడ ఇంటికి వచ్చి అంటాడట 1,00,000 రూపాయలు ఇస్తాము మీరు తీసుకోండి మీ కోడల్ని ఇంట్లో పని చేయడానికి పంపించండి అని అడుగుతా. మానవత్వం అనేది ఉందండి? అసలు మాట్లాడితే కోట్లు ఇవ్వండి, అక్కడ కోట్లు ఇవ్వండి, ఇక్కడ పన్నెన్న ముష్టి 10 లక్షలు ఇచ్చారు వాళ్ళకి అని మాట్లాడుతున్నారు కదా మీరు. అలాంటి వాళ్ళకి 1 కోటి రూపాయలు మీరు దాంట్లో నుంచి తీసి దానం చేయొచ్చు కదా, మీకే మంచిది కదా. ఇప్పుడు అంత వయసులో ఉన్న అబ్బాయి చనిపోయాడు, ఎంత బాధ ఉంటుందండి. వాళ్ళు పసిపిల్లలు పెట్టుకున్న అమ్మాయి ఎంత జీవితం ఉంది అమ్మాయికి నడిపించుకోవాలి కదా. అది చేయకపోగా ఎవరన్నా ఏదన్నా చేస్తే నువ్వు ఇంతనా ముష్టి? ప్రతిది 10 లక్షలు అంటే ముష్టి అండి. నీకు అది కూడా చేతకాకే కదా ఇవ్వలేదు నువ్వు, అది వాళ్ళు ఇచ్చారు. అంటే ఇప్పుడు జగన్ 18 ఏళ్ల కుర్రోడు దీని మీద హత్య కేసు నమోదు చేశారు అది ఇదని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? ఏమంటమే లేదండి, కరెక్ట్ గానే చేస్తున్నారు వాళ్ళు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఎప్పుడైతే కఠినంగా శిక్షిస్తారో అలాగే ఎన్ని తగ్గుతాయండి. శిక్షించకుండా వదిలేస్తాను ఆయన ఏం చేస్తాడులే అని చెప్పి ప్రతి వాడు తెచ్చిపోయి ఎందుకు పనికిరాని వాళ్ళు కూడా ఇలాగ మాట్లాడుతున్నారు, ఇలా చేస్తున్నారు అండి. ఇదైతే మేము ఖండిస్తున్నామండి. పిల్లలందరూ నాశనం అయిపోతారు దాన్ని చూసి. ఓహో మనం చేయొచ్చుగా ఉన్నా, ఏ తప్పు చేసినా మన అరెస్ట్ చేయరు. మన పెద్దవాళ్ళు జగన్మోహన్ రెడ్డి చెప్పే మాటకి ఆలోచిస్తారు అలాగే. ఓ మనం 18 ఏళ్ళ లోపే కదా, మనం ఏం చేయొచ్చు, రేపు చేయొచ్చు, లేకపోతే హత్య చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు.
పర్వాలేదు మనకేం అవదు. అలాంటి వాళ్ళు నువ్వు వెనకాల ఎందుకు వేసుకొస్తున్నావు? ఇలాంటి వాళ్ళందరినీ తయారు చేస్తున్నాడు. అంటే అసలు హత్య జరిగింది, అక్కడ ఒక అతను చనిపోయాడు, దాన్ని ఖండించాల్సింది పోయి వెనకేసి రావడాన్ని ఏ రకంగా చూడాలంటారమ్మా? అసలు మాకు నచ్చలే. అసలు అదేనండి చెప్తుంది. అలా ఆయన అలా అంటాడని కూడా మేము ఊహించుకోవాలా. ఇప్పుడు అది వింటుంటే మాకు చాలా బాధ వస్తుంది. అసలు ఇలా ఈ నెల ఓటీలు గెలిపించుకున్నామా అని చెప్పేసి బాధగా ఉంది. అసలు ఒక మాజీ ముఖ్యమంత్రికి 5 ఏళ్ళు ఎలా భరించామా ఇన్ని? ఇప్పుడు కూడా నువ్వు ఏదైనా పోనీ వచ్చి ఏదో జరిగిపోయిందిలే, తప్పు అయిపోయిందని అంటమా, లేకపోతే వాళ్ళకి ఎంతో కొంత డబ్బులు ఇప్పించడమా వాళ్ళతో నువ్వు చేస్తే అది పద్ధతిగా ఉంటుంది. అంతేగాని ప్రతి వాళ్ళని వెనకాల వేసుకొస్తే నీకులాగా రేపు ఆ కుర్రాడిని చూసి ఇంకో 10 మంది కుర్రాళ్ళు తయారవుతారు. కాలేజీల్లో కూడా ఓహో చేయొచ్చుగా ఉన్నా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా, నువ్వు ఆ హోదాలో ఉన్న మనిషివి నువ్వు అలా చెప్పడం అనేది చాలా తప్పు. ఎందుకని అలా మాట్లాడకూడదు కూడా ఆయన. ఎందుకని అలా మాట్లాడుతున్నారు? అంతేనండి, సాడిజం అండి. ఇంకా ఎందుకంటే పోతే పోనేయండి, ఆయనకేం కొడుకులు లేరు. ఆయన కొడుకులు అయితే వాళ్ళు నాశనం అయిపోయారని చెప్పేసి బాధపడతారు. ఎవరో అమ్మకన్న బిడ్డ వాడు ఇవాళ ఆడవుతాడు, రేపు ఇంకొకళ్ళు అవుతారు. అంటే ఆడపిల్లలను రేపు చెయ్యి, హత్య చెయ్యి అని ప్రోత్సహించడమే కదా అది వచ్చి. అదైతే ఎవరికి నచ్చలేదండి. ఆయన అలా చేయడానికి మేము ఖండిస్తున్నాం కూడాను ఆంధ్రప్రదేశ్ మహిళగా. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే సిద్రి అప్పలరాజు కొడుకు రోడ్డు యాక్సిడెంట్ చేసి ఒక అతను చనిపోవడానికి కారణం అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. 18 సంవత్సరాల చిన్నపిల్లాడు అరెస్ట్ చేశారు, అది ఇదని మాట్లాడు. దాని మీద మీరేమంటారు? అసలు ముందర వీళ్ళు నేరస్తులను వెనకేసుకొచ్చే స్వభావం మానుకోవాలని నేను చెప్తున్నాను. ఎవరు తప్పు చేసినా కానీ ఆ తప్పును ఖండించకుండా చట్ట తెలివితేటలు ఉపయోగిస్తూ ప్రతి తప్పు చేసిన వాడిని వెనకేసుకొస్తూ మాట్లాడడం అనేది చాలా పెద్ద తప్పండి. అంటే ఇప్పుడు సిరి అప్పలరాజు కొడుకు చిన్నపిల్లాడు ఏదో తిరిగి యాక్సిడెంట్ చేశాడు, అది జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. దాని మీద మీరేమంటారు? సరే, తప్పు చేశాడు, ఏమి చిన్నపిల్లాడు అన్నారు, బానే ఉంది. మరి కోడికత్తి సీను కూడా ఆడు చిన్నపిల్లాడేగా, జస్ట్ అలా గుర్చి వెళ్ళిపోయాడుగా. మరి ఆయన 5 సంవత్సరాలుగా ఎందుకు అరెస్ట్ చేశారు? అంటే డబ్బు ఉంది వీళ్ళ దగ్గర, ఆడి దగ్గర డబ్బు లేదు అని చెప్పి చేశారా? లేకపోతే ఎందుకు చేశారు? మరి వాడు చిన్నపిల్లాడేగా కోడికత్తి సీను. మరి గత 5 ఏళ్ల బట్టి జైల్లో ఎందుకు ఉంచారు? 100% తప్పండి. ఎందుకంటారంటే ఇవాళ వాడు గుద్దాడు, రేపు ఇంకొకటి గుద్దుతాడు. అంటే గుద్దులు ప్రతి వాడిని చిన్నపిల్లాడు అని చెప్పి వాడికి ఒక చిన్నపిల్లాడు సర్టిఫికేట్ ఇచ్చేసి మాఫ్ చేస్తే సరిపోద్దా? ముందరప్పుడు బ్యాక్ స్కూల్స్ ఎందుకని నేరం చేసిన వాళ్ళని శిక్ష విధించడం కోసమే కదా. ఇలా చిన్నపిల్లలు తప్పులు చేసిన వాళ్ళని శిక్షించండి. శిక్షిస్తే వీడిని శిక్షిస్తే ఇంకో పిల్లడు భయపడతాడు తప్పు చేసి. ఏం పిల్లాడు 18-20 ఏళ్ళ సిద్రి అప్పలరాజు కొడుక్కి ఎన్నేళ్ళండి? ఒకసారి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ చూపించాలండి. మహేంద్రకి అసలు బండికి ఇచ్చాడు ఒక మాజీ మంత్రి, ఒక ఎమ్మెల్యే. మీకు ఆ మాత్రం జ్ఞానం లేదా? సిద్రి అప్పలరాజు గారిని ఆల్రెడీ శ్రీకాకుళం ప్రజలు ఎప్పుడో చీదేసి పక్కన పడేశారు. ఖచ్చితంగా ఇది ముమ్మాటికి తప్పేనండి. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సాయి కృష్ణాన్ని వెనకేసుకొచ్చారు, అదేవిధంగా నిన్న చూస్తే ఈయన వెనకేసుకొచ్చారు. ఇలాగా తప్పు చేసిన ప్రతి వాడిని వెనకేసుకురావడం అనేది చాలా పెద్ద తప్పు. తప్పు చేసిన వాడికంటే ఆ తప్పుని సపోర్ట్ చేసి వాడిని ఇన్ఫ్లుయెన్స్ చేసి చేయడం చాలా తప్పు. ఎందుకంటే ఇలాంటి తప్పులు ఇంకా పెరుగుతాయి. అంటే తప్పులు చేసిన వాళ్ళని మాత్రం వీళ్ళు పైకి తీసుకొద్దామని చూస్తున్నారా? మొన్న అంటున్నాడు అంబటి రాంబాబు గారు, ఎస్ రౌడీలకు మేము కాపు కాస్తాం, వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తాం, రావణ విషయంలో కూడా మాట్లాడుతున్నాడు. అంటే వీళ్ళు తప్పులు చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చేంత కుళ్ళిపోయిన కుటిలమైన రాజకీయాలు చేస్తున్నారా? అంటే శవరాజకీయం చేస్తున్నారా? ఏం చేస్తున్నారు వీళ్ళు? దేశాన్ని రాష్ట్రాన్ని ఏ విధంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇలా మాట్లాడటంపై మీరేమంటారు? 100% తప్పండి. ఇది ఎవరో ఆక్షేపించరో, దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొత్తం చూస్తున్నారు. 151 మధ్యలో ఒక 5 తీసేశారు ఆల్రెడీ. ఈసారి ఆ ఒక్క అంచు కూడా ఉంచుతారో లేదో ఆలోచించుకోవాలని చెప్పి నేను చెప్తున్నాను. సిద్రి అప్పలరాజు కొడుకు రోడ్డు యాక్సిడెంట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి సమర్థించడంపై మీరేమంటారు? అది 100% మాత్రం అది కరెక్ట్ కాదు సార్. ఎందుకంటే వారు వచ్చి ఒక 18 ఏళ్ళ కుర్రోడు చేశారని చెప్పి అట్లా 18 ఏళ్ళ కుర్రోడు బంధించింది ఎవరండి? వాళ్ళ నాన్నగారు. అతను సపోర్ట్ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని
వాళ్ళ నాన్నగారు ముందు అరెస్ట్ చేస్తే అప్పుడు అర్థమైంది. ఇప్పుడు అది రాజ్యాంగం ఉన్నదేగా 18 ఏళ్ళ పిల్లలు బండి ఇవ్వకూడదు, ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు శిక్షాలుగా అనేది ఉన్నదే. మీరు రాజ్యాంగాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి మీరు అలా మాట్లాడడం అనేది కరెక్ట్గానే మా అభిప్రాయం సార్. సార్ ఇప్పుడు చిన్నపిల్లాడు తెలుసో తెలియక చేశాడు అది ఇదేనని జగన్మోహన్ రెడ్డి మాట్లాడటంపై మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆయన మైండ్ సెట్ ఎలా ఉన్నది కూడా అర్థం అవట్లేదు సార్. చిన్నపిల్లలు తెలియక చేసిన గంజా బ్యాచ్ అంటారు, అయ్యి అంటారు, అందరికి చేసే తప్పుల్ని ముందు ఖండించాలి. అదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో కోడికత్తి సీని గారు మరి ఆయన జారీ మన తను చిన్నపిల్లాడే కదా, మరి తను వదిలేసి అంత రాద్దామని చేసిన అవసరమే ఉంది. అంటే ఆయనకు ఒక న్యాయం, ఎదురుకు ఒక న్యాయం. అంటే ఆయన గురులు కాబట్టి, తన పేదవాడు కాబట్టి, తన అనుకూల ఎవరు ఉండరు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారా? అంటే మీరు ఎటు మీకు రౌడీ రాజకీయాలకి మీ పక్కనుండి చేసే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తారు, ప్రజల కోసం మీరు ఏమి చేయరా? అది జగన్మోహన్ రెడ్డి ఎందుకని అలా మాట్లాడుతున్నారు సార్? ఆయన ఎందుకు మాట్లాడాలంటే నేను ఏదో చెప్తున్నాను సార్, ఆయనకు ఒక స్టాండింగ్ లేదు, ఏమీ లేదు. ఇప్పుడు కోడికత్తి సీని గారికి అంత అన్యాయం జరిగినప్పుడు ఆ రోజు ప్రశ్నించాలిగా, తెలియక నా కోసం ఏదో నా అమ్మాయి అభిమానం గీసుకుంది అయిపోయింది, తను కూడా విజయం చెప్పాలి. అదే నీ మాజీ మంత్రి కొడుకు కాబట్టి వచ్చి చిన్నపిల్లాడు తెలియక చేశాడు, అతను కేసు పెడతారా అని ఇన్ని మాటలు చెప్తున్నాడు ఆయన. మరి అలాంటప్పుడు ఆ పిల్లాడు అలా చేసినప్పుడు మరి అది కరెక్ట్ కాదు కదా. అదే బుద్ధితో చనిపోతే హత్య కేసు నమోదు చేయడం ఏంటి అది ఇదని మాట్లాడుతున్నారు. అదే అండి, సరే అదే సామాన్యుడు బుద్ధి చేస్తే హత్య కేసు చేయొచ్చని ఆ రోజు మాట్లాడలేదు కదా. మరి అది అంటే తన వల్ల రాజకీయంలో తన పక్కన మాజీ మంత్రిగా చేసిన అసలు ముందు నేను జగన్మోహన్ రెడ్డి గారిని, సిద్ధి అప్పారావు గారిని ముందు కస్టడీలో తీసుకొని చేస్తే మంచిదని సార్. ఆయన అదే చెప్పాలి. అప్పుడు పిల్లల్ని కాదు ల్యాండ్ అర్చేయమని చెప్పుకుంటే ఆయన గౌరవం పెరిగేది. పిల్లడు బండిచ్చింది తండ్రి. రాజ్యాంగంలో ఏముంది, మైనర్ బాలుడికి బండిస్తే అరెస్ట్ చేసిన ఎవరిని తండ్రిని అరెస్ట్ చేస్తాం, కొన్ని కౌన్సిలింగ్ తీసుకొచ్చి ఇస్తామని చెప్పి అవడం మనకు ముందు చెప్తాం. అదే చట్ట ప్రకారం చెప్తుంటే గౌరవం ఉండేది. అంతేగాని ఆ పిల్లడు తప్పు చేశాడు, చనిపోయిన కుటుంబానికి మరి మీరే న్యాయం చేశారు చెప్పండి. మాజీ ముఖ్యమంత్రిగా మీ మంత్రి కుమారుడు అని చెప్పి పక్కాగా చెప్తున్నారు కదా, మాజీ మంత్రి కుమారుడు వారు ఇలా చేశారు కావాలని కక్ష కేసు పెట్టని చెప్తున్నారు. సరే మీ మాటగా కాసుకున్నాం, మరి ఆ గురువు కాసుకునే కాబట్టి కొత్త గుర్తు కడవలేని కుటుంబానికి మీరు మాజీ ముఖ్యమంత్రి మీరేం న్యాయం చేశారు సార్? ఏం న్యాయం చేశారు? చేయలేదు కదా. మరి అది న్యాయం చేసేప్పుడు మాట్లాడి ఏదో సమాధానం చెప్తే అర్థం చేసుకున్నారు ప్రజలు. వైసీపీ నేత సిదిరి అప్పలరాజు కొడుకు ఒక అతన్ని యాక్సిడెంట్ చేసి చనిపోతే అతను జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు ఏదో తెలుసో తెలియకో జరిగింది అది ఇదని మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? అది అసలు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయం పట్ల సిదిరి అప్పలరాజు గారి మీద ఉన్న అభిమానంతో మాట్లాడుతున్నారు, మరి లేకపోతే ఇంకొక రకంగా మాట్లాడుతున్నారో తెలియదు కానివ్వండి. అంటే సిదిరి అప్పలరాజు గారు మాజీ మంత్రి గారి కుమారుడికి ఒక రూలు, సామాన్యుడికి ఒక రూలు అండి. ఇవాళ ఎవరైనా సామాన్య మానవుడు అనేవాడు ఎప్పుడైనా వైసీపీ గవర్నమెంట్ లో రోడ్డు మీదకి వెళ్తే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పెట్టేవాళ్ళు. రేపల్లో అమర్నాథ్ గౌడ్ అనే చిన్న 15 సంవత్సరాల యొక్క విద్యార్థి మా అక్కను ర్యాగింగ్ చేస్తున్నారు, ఎందుకంటే నడు రోడ్డు మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదండి? అంటే సిదిరి అప్పలరాజు గారు కొడుకే మనిషి, మిగతా వాళ్ళు మనుషులు కదా. మరి 18 సంవత్సరాల పిల్లోడు అది తెలుసో తెలియక అని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? అంటే ఆలయ ప్రాణాలండి, నాకు తెలియక మాట్లాడతాను. అంటే సిదిరి అప్పలరాజు గారు కొడుకే ఈ భూభాగానికి బిడ్డ, అంటే మిగతా వాళ్ళ ప్రాణాలు కదా. అనేక మంది వైసీపీ గవర్నమెంట్ లో ఇబ్బందులు పడ్డారు కాదండి, వాళ్ళ యొక్క కన్నీటి ప్రవాహం ఏర్లై పడుతుంది కదండి, వాళ్ళ వర్తనాదాలు వినపడతలేదా జగన్మోహన్ రెడ్డి గారికి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు, 18 సంవత్సరాల రోడ్డు తెలుసో తెలియక చేస్తే అతని మీద హత్యాయత్నం కేసు పెడతాం ఏంటి అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమంటారు? అసలు ఈ విషయం పట్ల మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒకసారి మానవతా దృక్పథం ఆలోచించాలండి. అంటే సిదిరి అప్పలరాజు గారి యొక్క కుమారుడు బైకు ఇల్లీగల్ గా ఫైట్ చేసేసి ఒక మనిషి సాగు కారణమయ్యాడు. అటువంటి పరిస్థితిలో సిదిరి అప్పలరాజు గారి కుటుంబానికి అనుకూలంగా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి, అయ్యా మనం నైతిక విలువలు పాటించాలి, మీ నాన్నగారు మాజీ మంత్రి గారు మనం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మనం 11 సీట్లు వచ్చినాయి మరి అని చెప్పి బందరించాల్సింది పోయి 18 సంవత్సరాల యువకుడు, ఆ 18 సంవత్సరాలు ఒకటి చిన్న చిన్న పొరపాట్లు చేస్తాయి అని చెప్పి ఏదో బసిబూసి మారేడుకాయ చేసినట్టుగా అది మాట్లాడకూడదు. అంటే ఆయన ఏంటంటే సిదిరి అప్పలరాజు గారు కుమారుడు చేస్తేనేమో ఒకటిను, పేదవాళ్ళు చేస్తేనేమో మరొక రీతిగా మాట్లాడకూడదు. మరి ఆ చనిపోయిన కుటుంబాల వాళ్ళ అర్థనాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి వినపడతలేదా? మరి ఆ విషయం పట్ల ప్రెస్ లో మాట్లాడి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించి వాళ్ళు కూడా 10 లక్షల రూపాయలు ఇవ్వాలిగా. మరి అంటే ఇప్పుడు వాళ్ళ పేద అతను అదే గొర్రెలు కాసుకునే అతను అంటే అది చనిపోయే యాక్సిడెంట్ లో చనిపోయాడు. అవును, చనిపోతే దాన్ని పేదవాడిని సపోర్ట్ చేయకోకుండా ఇటు వాళ్ళ రాజకీయ అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. తనకు అనుకూలమైనటువంటి వాళ్ళు ఇళ్ళకి వెళ్ళి 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ సామాన్య కుటుంబం దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే మేకలు చంపి పులికి ఆహారం పెడతారా ఏంటండి? అంటే సిదిరి అప్పలరాజు గారు కొడుకే అలాంటి ప్రాబ్లం జరిగిద్ది, ఊరుకుంటారా? అది ఇంటి మీదకి వెళ్ళి గొడవ చేస్తారు కదండి.
ఈ పాటికి అతను ఇబ్బంది కలిగిస్తారుగా, అతను అరెస్ట్ చేస్తారు కదా. అంటే సంపన్నుడు అంటే మాజీ మంత్రి గారు సీదిరి అప్పలరాజు గారు కొడుకు ఒక న్యాయము, సామాన్యుడికి ఒక న్యాయమా? జగన్మోహన్ రెడ్డి గారు ఇది న్యాయం కాదండి. మీరు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి ఆ చనిపోయిన కుటుంబానికి 10 లక్షలు 20 లక్షల రూపాయలు ఇస్తానని ప్రకటిస్తే చాలా సంతోషపడండి. అంటే ఇప్పుడు అసలు సిద్ది అప్పలరాజు 1 లక్ష రూపాయలు ఇస్తాను, మీ ఆ పాప వాళ్ళ అమ్మకి మా ఇంట్లో ఉద్యోగం పనికి పంపించండి అది ఇదని మాట్లాడే రకంగా చూడాలి. అంటే వాళ్ళ అబ్బాయి ఇల్లీగల్ గా యాక్సిడెంట్ చేసి శవాల తలకు వెలకడతాడు సీదిరి అప్పలరాజు గారు. అంటే 1 లక్ష రూపాయలు ఇస్తే ఆయన చనిపోయిన బిడ్డ లెగిసేస్తాడండి. అదే విషయంలో మరి సీదిరి అప్పలరాజు గారు కొడుకు యాక్సిడెంట్ జరిగితే ఆ విషయంలో కూడా ఆయన అట్లాగా మాట్లాడతాడు. అది కరెక్ట్ కాదండి. అంటే మా పిల్లలు ఇల్లీగల్ గా తప్పులు చేస్తారు, యాక్సిడెంట్ చేస్తారు, జనం చనిపోతారు, చనిపోయినటువంటి కుటుంబాలకు 1 లక్ష రూపాయలు ఇచ్చి మహిళలు అపాచి పనులు చేసుకోమని చెప్తారు ఏంటి సీదిరి అప్పలరాజు గారు? అది కరెక్ట్ కాదు కదండి. అదే జరిగిన వాస్తవాలు ఏంటమ్మని చెప్పి వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి పరామర్శించి జరిగిన ఏదో పొరపాటు జరిగిందని చెప్పి అది ఒక లెక్క. కానీ వ్యక్తిగతంగా పోయి వాళ్ళు ఏదో తప్పులు చేశారు, మా అబ్బాయి తప్పు చేయలేదని జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అనుకూలంగా మాట్లాడతాం కరెక్ట్ కాదు. సీదిరి అప్పలరాజు గారు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు జరిగిన దానికి మత్స్యకారు కుటుంబం చెందిన సిద్ది అప్పలరాజు అది ఇదని అసలు కులం ఎందుకని వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్ చేసేటప్పుడు మేము మత్స్యకార కుటుంబం, మేము ఎవరినైనా గుద్దితే మమ్మల్ని అంటానికి లేదు. తప్పు చేసేటప్పుడు కులం గుర్తుకొస్తుంది, కులం గుర్తుకొచ్చి వాళ్ళకి ఏదైనా అవార్డులు ఇస్తే వచ్చింది. కానీ తప్పు చేసేటప్పుడు కులం పేరు చెప్పి తప్పులు చేస్తున్నారు ఏంటండి? మరి కోడికత్తి సీన్ అనే వ్యక్తి కూడా తెలిసి చేశాడు, తెలియక చేశాడు. మరి ఆ విషయం పట్ల కూడా అతని మీద కూడా మరి మానవతా దృక్పథం చూపించాలి కదండి. అంటే తన దాకా వస్తే కానీ తెలియదంటే ఎవరికైనా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏదైనా జరిగితేనే రాష్ట్రం మొత్తం అరాచకాలు చేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికైనా సీదిరి అప్పలరాజు గారు కొడుకు 18 సంవత్సరాల కోడికత్తి సీన్ కూడా ఎందుకు వర్తించదండి? అతను కూడా మానవతా దృక్పథం మరి అనేక సంవత్సరాల పాటు అతను జైల్లో పెట్టి బంధించారు కదా. ఆ మానవత్వం అతని మీద కూడా చూపించినట్టయితే ప్రజలు కోనీలో మానవతా దృక్పథం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారనే వైసీపీ నేత సిదిరి అప్పలరాజు కొడుకు రోడ్ యాక్సిడెంట్ చేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి చిన్నపిల్లాడు తెలిసి తెలియక అని మాట్లాడుతారు. దాని మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన తీరును నేను ఖండిస్తున్నా. ఎందుకంటే 18 సంవత్సరాలు నిండిన కుర్రవాడైనటువంటి ఒక మంత్రి కొడుకు యాక్సిడెంట్ చేస్తే తప్పు కాదు. అదే జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ లో ప్రచారాలు చేసేటప్పుడు ఫోన్లో ఏదో రాయి వచ్చిందని గులక రాయి మీద కేసు పెట్టి ఆ కుర్రవాడిని హింసించారు, కేసులు పెట్టి. అదే కాకుండా కోడికత్తికి సంబంధించిన సీనుని కూడా రాజకీయాలకి అడ్డు పెట్టుకోవడానికి కోసం నాటకం ఆడించి అతను కూడా శిక్ష వేయించారు. అలాంటిది ఒక నిరుపేద కుటుంబం ప్రాణం తీసిన ఒక మంత్రి కొడుకుని అరెస్ట్ చేసి, అంటే చట్టరీత్యా చట్టబద్ధంగా అరెస్ట్ చేశారు. ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్ గా డ్రైవింగ్ చేయాలి, చేయకపోగా ఒక మనిషిని చంపినందుకు శిక్షించకూడదు. అంటే వైసీపీ వారు అయితే శిక్షించకూడదా? సామాన్య ప్రజలు అయితే శిక్షించవచ్చా? చట్టం అందరికి సమానమే కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చేస్తున్నారు? ఏదో చిన్నపిల్లాడు యాక్సిడెంట్ అప్పుడప్పుడు యాక్సిడెంట్ జరుగుతాయంటే అంటే ఇంకా ఎవరైనా గుద్దేసి వెళ్ళిపోవచ్చు, కేసు పెట్టకూడదు. అదైతే కరెక్ట్ కాదు. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారే కాదు, వైసీపీ అనే వ్యక్తుల మీద కేసు పెట్టకూడదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నట్టు తీరుగా ఉంది. ఇది చాలా దుర్మార్గంగా మేము భావిస్తున్నాం. అంటే ఇప్పుడు 18 ఏళ్ళ పిల్లాడు ఏదో తెలియక అది ఇది అని మాట్లాడుతున్నారు, కావాలని కక్షపూరితంగా అరెస్ట్ చేశారు అది అని మాట్లాడుతున్నారు. కక్షపూరితంగా ఎందుకైంది? ఆయన ఒక మనిషిని చంపాడు, అది యాక్సిడెంట్ పరంగా జరిగింది, చంపాడని ఎవరు అనరు. మరి యాక్సిడెంట్ చేసినప్పుడు కేసు పెడతారుగా. పెట్టింది ఆయన అంటే వైసీపీ నాయకుడు కొడుకేటి పెట్టకూడదా? మీ కార్యకర్తల మీద పెట్టకూడదా? తప్పు చేస్తే ఎవరైనా వదిలేయాలి. మీరు అంచేపు మర్డర్లు చేసిన వాళ్ళు సమర్థిస్తారు, బ్లేడ్ బ్యాచ్ని సమర్థిస్తారు, గొడవలు చేసిన వాళ్ళు సమర్థిస్తారు, ఇలాంటి యాక్సిడెంట్ సమర్థిస్తారు. మీరు ఏ రకంగా మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? అంటే ఎలాగైనా మీరు గుద్దుకొని చావండి అనే లెక్కలో మీరు చెప్తున్నారు. చట్టానికి ఎవరైనా సరే సమానమే, అది ఉన్నవాడా లేనివాడా. అది ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ తీరు ఏంటనేది అసలు మీడియా ముందుకు వస్తే ఒక అంతకుముందు కేఏ పాల్ గారు వస్తే ఒక హాస్యాస్పదంగా ఉండేది, ఇప్పుడు ఈయన అదే రీతిలో తయారయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఏమని మాట్లాడతారంటే 18 ఏళ్ళ పిల్లాడు చిన్నపిల్లాడు అత్యాయత్నం కేసు పెట్టారు ఏంటి అది అని మాట్లాడుతున్నారు. మరి అత్యాయత్నం కాదు ఏంటిది? అది ఒక మనిషిని చంపేశాడు కదా, మైనరే కదా ఆయన. ఇది 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి, చిన్నపిల్లాడేం కాదు. చిన్నపిల్లాడు చేస్తేనే అరెస్ట్ చేస్తున్నారు.
పిల్లలు జైలుకి పంపిస్తున్నారు. అలాంటిది ఒక 18 సంవత్సరాలు నిండిన వ్యక్తేగా, కుర్రోడేగా, మరి బండి తోలేటప్పుడు సక్రమంగా తోలాలి. అది ఎవరైనా ఒకటే, మంత్రి కొడుకాలి, సామాన్యుడైన. సామాన్యుడు చిన్నది ఏదైనా రోడ్డు క్రాస్ చేస్తేనే కేసులు పెడుతున్నారు. మరి అది మంత్రి కొడుకు పెట్టకూడదా? వైసీపీ వాళ్ళ మీద పెట్టకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే, మా వైసీపీ క్యాడర్ గాని నాయకులు గాని ఎవరినైనా గుద్దేస్తారు, చంపేస్తారు, మీరు కేసులు పెట్టకూడదు. మరి సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి జీబీ కింద పడితేనే పట్టించుకున్న వ్యక్తి ఇంకేం పట్టించుకుంటారు జనాల్ని? అంటే జనాలు చచ్చిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అనవసరం. మా పేద కొట్ట మా మసలా ఏడుస్తుంది ఆ కొడుకు చచ్చిపోతే. ఇంకా అలాంటి ఓదార్చకుండా నువ్వేంటో శవరాజకీయాలు తప్ప వేరేది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, వైసీపీ నాయకుడికి లేదు. కేంద్ర ఎన్నికల సంఘాలు అన్నది సుమోటాగా తీసుకొని వైసీపీ పార్టీని రద్దు చేయాలి, లేకపోతే దేశానికి చాలా ప్రమాదకరమైన పార్టీగా తయారవుతుంది, ఉగ్రవాద సమస్యలాగా తయారవుతుంది ఈ వైసీపీ అనేది. దయచేసి ఎన్నికల సంఘానికి కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కానీ నా ఒక విన్నపం, మీరు ఏదైతే న్యాయం, చట్టం, ధర్మం అని మీరు ఫాలో అవుతున్నారో అది కరెక్ట్ గా అమలు అవ్వాలంటే ఎలాంటి పార్టీలు, ఎలాంటి నాయకుల్ని పూర్తిగా నిషేధించాలి నేను వ్యక్తిగతంగా కోరుకుంటున్నాను.